ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రీసెంట్‌గా మనం చూస్తూ ఉంటాం కదా వినోద్ గారు. ఇట్ హాస్ బీన్ ఎ కన్సర్న్ ఓవర్ ఎ వెరీ ఫ్యూ డేస్. మనిషి చూడ్డానికి చాలా హెల్తీగా ఉంటారు. కానీ టక్కన హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. అంటే మనిషి హెల్తీగా ఉన్నాడు. హార్ట్ హెల్తీగా ఉందా లేదా ఎలా తెలుస్తుంది వినోద్ గారు? యెస్. మీరు కరెక్ట్‌గా అడిగారు యాక్చువల్‌గా. అంటే చాలా మంది యంగ్‌స్టర్స్‌కి ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం చాలా కామన్‌గా చూస్తున్నాం యాక్చువల్‌గా. అంటే ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్నట్టు ఉంటారు యాక్చువల్‌గా. ప్రాబ్లమ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది యాక్చువల్‌గా. ఇంట్లో ఒకే చోట కూర్చొని పని చేయడం. ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తే టేబుల్‌కి వచ్చేస్తది యాక్చువల్‌గా. ఇలా ఎక్కువ ఫుడ్ కూర్చునే ప్లేస్‌లో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకటి, ఒకే చోట కూర్చొని ఫుడ్ తినడం, ఆయిలీ ఫుడ్, ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ. మనం మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మనం తినేది ఏంది డీప్ ఫ్రైడ్ ప్రొడక్ట్స్ ఉంటుంది. అది ఏ ఆయిల్‌లో చేశారో మనకు తెలీదు. ఇలాంటి ఆయిల్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకే ప్లేస్‌లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోవడం, ఎర్లీ ఏజ్‌లో షుగర్ రావడం, డయాబెటీస్ రావడం గానీ, బీపీ రావడం గానీ జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్‌కి హార్ట్ అటాక్ ఉందనుకోండి, చిన్న వయసులోనే రావడానికి అవకాశం ఉంటుంది. మంచిగా ఉండే మనిషికి ఒక 30%, 40% బ్లాక్ ఉన్నా వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉండదు. మనం నార్మల్‌గా పరిగెత్తేటప్పుడు, మెట్లెక్కినప్పుడు మనకు ఆయాసం, నొప్పి వస్తుందంటే 70% మినిమమ్ బ్లాక్ ఉంటేనే అది వస్తుందన్నట్టు. 70% కన్నా తక్కువ బ్లాక్ ఉండేటప్పుడు పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ ఉండదు. అంటే యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు 30% బ్లాక్ ఉన్నప్పుడు మనకేం పెద్ద డిఫరెన్స్ తెలీదు. డిఫ్ అది గ్రాడ్యుయల్‌గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అంటున్నారు. అవును. బట్ ఏంటంటే ఈ 30%, 20%, 50% బ్లాక్ ఉన్న వాళ్ళకి సడెన్‌గా వీళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా కొలెస్ట్రాల్ కంట్రోల్ లేదంటే, షుగర్ కంట్రోల్ లేదంటే, బీపీ కంట్రోల్ లేదంటే సడెన్‌గా ఆ కొలెస్ట్రాల్ బ్లాక్ అనేది పగిలిపోతుంది యాక్చువల్‌గా. అది రప్చర్ అయ్యేటప్పుడు వితిన్ సెకండ్స్‌లో ఒక 10-15 సెకండ్స్‌లో 30% బ్లాక్ మీద క్లాట్ ఫార్మ్ అయ్యి అది 100% బ్లాక్‌గా అయిపోతుంది యాక్చువల్‌గా. అప్పుడు వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ కావడం జరుగుతుంది. మనం చూసే మోస్ట్ హార్ట్ అటాక్స్ యంగ్‌స్టర్స్‌లో మనం జిమ్‌లో చూసుంటాము. లేదు వాళ్ళు బయట ఎక్కడ సెలబ్రిటీస్ యెస్. రీసెంట్‌గా ఇప్పుడు ఒక యెస్. పెద్ద కన్సర్న్ యెస్. అయిపోయింది. ఇదన్నీ జరిగేది ఈ 20%, 30% బ్లాక్ వల్లే గానీ 70-80% బ్లాక్ వల్ల ఓహ్! కాదు. సో మనకెలా తెలుస్తుంది యంగ్ ఏజ్‌లో 20% ఉందా? 30% ఉందా అది అన్నది? అందరికి తెలీదు గదా! సో, అందరికి అన్ని టెస్ట్ చేయలేము. సో, బ్లాక్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి 10-20% బ్లాక్ ఉన్నా, ఆ బ్లాక్ సడెన్‌గా రప్చర్ అయ్యి పగిలిపోకుండా మనం చూసుకోవాలంటే, మన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బ్లాక్ 20 నుంచి అది 70% రావడానికి 20 ఇయర్స్ పడవచ్చు. అంటే ఇప్పుడు జిమ్‌లో ఉన్నారు వాళ్ళు, ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకుంటున్నట్టే కదా అర్థం. బట్ అది మాత్రం కాదు కదా! వాళ్ళు షుగర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా? బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలా? మూడోది లైఫ్ స్టైల్ మీరు జిమ్‌కెళ్ళిపోయి ఈవినింగ్ బిర్యానీ కూర్చొని తినేసి ఆయిలీ ఫుడ్ ఔట్ సైడ్ తిన్నారనుకోండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది కదా! మనకు తెలీదు కదా! సో, వి హావ్ టు డూ ఎవ్రీథింగ్. నేను జిమ్‌కి పోతున్నాను కాబట్టి నాకేమి రాదని కాదు. ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో, డయట్ మంచిగా ఉండాలా, ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండాలా, షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేసుకోవాలా, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలా. ఇవన్నీ కలిస్తేనే ఫిజికల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కలిస్తేనే మన హెల్తీ హార్ట్‌ని మనం చూడగలుగుతాం యాక్చువల్‌గా. వండర్‌ఫుల్ సార్. పొద్దున్న జిమ్‌కెళ్తున్నాం కదా అని రాత్రి బిర్యానీ తింటే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఎస్పెషల్లీ హార్ట్‌కి అంతకన్నా మంచిది కాదు అన్నది అర్థమవుతుంది.